ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఈరోజు దేవుడు జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు మీకు సొత్తుగాను దేవుడు అనుగ్రహిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. దేవుణ్ణి అడిగితే, విశ్వాసంతో నమ్మకంతో దేవుణ్ణి అడిగితే సమస్తాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పి దేవుడు వాక్యము ద్వారా తెలియజేస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన వాగ్దానం, అడుగుడి జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను మీకు అనుగ్రహిస్తాను అని అంటున్న ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలంటే విశ్వాసంతో దేవుడిని అడిగి ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుణ్ణి ఏదైతే అడుగుతున్నారో సమస్తాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నిన్ను అడిగితే జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను అనుగ్రహిస్తానని చెప్పి వాగ్దానం చేసావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. ఈరోజు ఏ అవసరమైతే విశ్వాసంతో నిన్ను అడుగుతున్నారో వారి యొక్క జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు జరిగించండి. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యం సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట